ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున ప్రభువును స్తుతించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 25వ అధ్యాయము ప్రియులారా, మరి 10వ వచనము నుండి 15 వరకున్న వచనాలను దగ్గరగా మనము 6 వచనాలను ధ్యానం చేయబోతున్నాము. చివరి మాట 15వ వాక్యం, మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరమును రెట్టింపు చేసి మేలు చేత నింపమని ప్రార్థిస్తున్నాం. చదువుబడిన ఈ మాటలు మీవి ప్రభు, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడైయుండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుని నివాస స్థలము అని పిలువబడిన ప్రత్యక్షపు గుడారమందు అతి పరిశుద్ధ స్థలములో మందసము యొక్క నిర్మాణాన్ని ఈ భాగంలో మనం చూస్తున్నాము. మందసము ప్రత్యక్షపు గుడారములోని ప్రతి వస్తువు యొక్క నిజ రూపము ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో నిక్షిప్తమై ఉన్నది. ప్రతి వస్తువు గుడారానికి కట్టిన తెరలు మొదలుకొని ఆవరణములో స్తంభముల క్రింద ఉంచబడిన ఇత్తడి దిమ్మలు వరకు, ఈవెన్ ఆ త్రాళ్లకు లాగిన కట్టిన మేకును వరకు కూడా అది పరిశుద్ధ స్థలమందు వాడబడిన ప్రతి వస్తువు యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రియులారా, ఈరోజు మనం మందసాన్ని గూర్చి వినబోతున్నాం క్లుప్తంగా. ఈ మందసము తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకును దాని మీద పొదిగింపవలెను. దాని యొక్క
కొలతలు కూడా మనము ఇక్కడ చూడవచ్చు. దాని యొక్క పొడుగు 2 మూరలన్నర ప్రియులారా, మరియు దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపల వెలుపల దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఆ ప్రక్క 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకులను పొదిగింపవలెను. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ప్రియులారా, వింటున్నారు కదా, ఇక్కడ మందసం యొక్క కొలతలు చదివాము. దానిని తుమ్మకర్రతో చేశారు. మేలిమి బంగారు రేకు చేత వెలుపట లోపటను పొదిగారు. దానిని మోయుటకు 4 ఉంగరాలు చేశారు. ఆ ఉంగరాలలో తుమ్మకర్ర చేత మరి మోతకర్రలు చేసి దాని మీద బంగారు రేకును పొదిగించి ఆ ఉంగరములలో ఈ కర్రలు ఉంచవలెను మోయుటకు గాను. అవి ఎన్నటికీ దానిలో నుండి తీయకూడదు అన్న సంగతులు ఇప్పుడు మనం చూసాం. తుమ్మకర్రతో మందసాన్ని చేశారు కానీ దానిని బంగారు రేకు చేత, మేలిమి బంగారు రేకు చేత పొదిగించారు. మందసం ప్రభువైన యేసు. ప్రియులారా, తుమ్మకర్ర మానవ స్వభావాన్ని సూచిస్తుంది. తుమ్మకర్ర బంగారు రేకు చేత పొదిగించబడినట్లుగా ఆయన మానవ స్వభావమును, దైవ స్వభావమును కలిగి ఉన్న జీవితాన్ని సూచిస్తుంది. మానవ స్వభావము అనబడిన తుమ్మకర్ర బంగారు రేకు చేత పొదిగించబడినట్లుగా ఈ లోకమందున్న ప్రతి విశ్వాసి అట్టి బంగారు రేకునకు దృశ్యముగా ఉన్న దైవత్వము చేత అనుదినము కప్పబడాలి. మన మానవ స్వభావం పైకి రాకూడదు. మానవ స్వభావం పైకి ప్రతిబింబించకూడదు. మనము మరుగవ్వాలి, దేవుడు ప్రత్యక్షమవ్వాలి. భక్త బాప్తిస్మకుడైన యోహాను అంటారు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని. అలాగున మనము మన మానవ స్వభావము ఎప్పటికప్పుడు దాని క్రియలతో కూడా పరిత్యజించి క్రీస్తుతో కూడా మనము లేపబడిన వారమై దైవ స్వభావముతో అలంకరించబడాలని ప్రభువు యొక్క మందసం మనకు నేర్పిడి పాఠమై ఉన్నది. ఇంకా తరువాత దానికి చుట్టూ 4 ఉంగరాలు ఉండాలి. ఉంగరము తప్పిపోయిన కుమారుని పాఠంలో అది మనకు ప్రేమను సూచిస్తుంది. బంగారము విశ్వాసం, విశ్వాస సంబంధమైన ప్రేమలకు చిహ్నం. నేటికి క్రైస్తవ వివాహాలలో అన్నీ కాదు, కొన్నింటిలో ఆ నూతన వధూవరులకు వారి మధ్యన ప్రేమకు గుర్తుగా ఉంగరాలు ధరింపజేస్తూ వస్తుంటారు. అయితే ఉంగరము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉన్నారని మనం చెప్పనక్కర్లేదు సుమి. అయితే ఉంగరము అనేది ప్రేమను, బంగారం అనేది విశ్వాసాన్ని సూచిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మోతకర్రలు ఉన్నాయి కదూ, ఇవి కూడా తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు చేత పొదిగించబడ్డాయి. పొదిగించబడినటువంటి ఈ కర్రలు ఉంగరములోనే ఉండాలంట. అవి ఎన్నటికీ తీయకూడదు. మందసాన్ని ఏ మనుషుడు ముట్టరాదు. మరి మందసమును మోయినప్పుడు మోతకర్రలతో మోయాలి. ఉదాహరణకు ఒక పల్లకిని ప్రజలు ఎలాగును మోస్తారో
అలాగున ఈ మందస్సమును నలుగురు ప్రతిష్ఠించబడిన యాజకులు మోయాలి. అయితే ఆ ఉంగరములోనే ఈ కర్రలు ఉంచాలి, అవి ఎన్నటికీ తీయకూడదు. బైబిల్ గ్రంథంలో మరో మాట, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మందస్సమందు ఉంచబడిన 4 ఉంగరాలలో ఈ మోతకర్రలు దూర్చి ఉంచిన తర్వాత వాటిని ఎన్నటికీ తీయకూడదు అని ఉంది. ఉంగరము విశ్వాస ప్రేమలను సూచించినట్లుగానే కర్రలు అధికారాన్ని సూచిస్తున్నాయి. ఈ లోకంలో ఒక మనుషుడు దేవుని అధికారానికి లోబడాలి. అధికారము అనేది విశ్వాస సంబంధమైన ప్రేమతో ముడిపడి ఉండాలి తప్ప అధికారము అనేది అహంభావంతోనూ అహంకారంతోనూ ఉండరాదు. దేవునికి స్తోత్రం. అధికారము అనేది ఒక మనుషునికి దేవుని ద్వారా అనుగ్రహించబడినదే. ఆమేన్. ఏ మనుషునికైనా అధికారం అనేది దేవుని ద్వారా అనుగ్రహించబడాలి. ఎందుకంటే ఒకని హెచ్చించుటకును ఒకని తగ్గించుటకును ఆయనే సామర్థ్యం కలిగిన వాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తువాడు. అయితే ఈ అధికారం అనేది దేవుని ద్వారా ఒక మనుషునికి కలిగిన తరువాత ఆ మనుషుడు ఆ అధికారాన్ని బట్టి అతిశయింపక అధికారం అనుగ్రహించిన దేవుని బట్టే అతిశయించాలి. ఆ అధికారము ప్రజల మీద చూపునప్పుడు ఆ అధికారము మోతకర్రలు ఉంగరములో ఉంచబడినట్లుగానే అది విశ్వాస సంబంధమైన ప్రేమతో కూడిన అధికారమునై ఉండాలి. వాక్యం ఇలా సెలవిస్తుంది, దేవుడు తను ప్రేమించిన కుమారులను గద్దిస్తారంట. ఎలాగున తండ్రి తనకిష్టమైన కుమారులను గద్దించినట్లుగా దేవుడు తన ప్రేమించిన వారిని కూడా ఏం చేస్తారు? గద్దిస్తారంటే ప్రేమ ఉన్నది, ఆ తర్వాత గద్దింపు ఉన్నది. అంటే ఉంగరము కర్రలు దేన్ని సూచిస్తున్నాయి అంటే ఈ ఉంగరాలలో ఉన్న కర్రలు అధికారము కలిగినవై ఉన్నప్పటికీ, కర్ర అధికారాన్ని సూచిస్తున్నప్పటికీ అది ఉంగరములోనే దాచబడి ఉండాలి, ఎన్నటికీ బయటికి తీయరాదు. దేవునికి స్తోత్రం. కనుక అధికారం అనేది ప్రేమతో కూడినదై ఉండాలి, దైవత్వమైన విశ్వాసాన్ని కొనపరిచేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరిన్ని విషయాలతో రేపటి దినాన మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవ, మీకు స్తోత్రం. జీవముతోనూ కృపతోనూ బలముతోనూ నింపండి. మీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ నూతనం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తాన్ని చాపండి. మందసం ఎలాగున రేకు చేత, బంగారు రేకు చేత కప్పబడిందో మా మానవ స్వభావం ఎప్పటికప్పటికి దైవిక స్వభావముతో కప్పబడే భాగ్యం ఇయ్యండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.